అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ మీటింగ్స్ పెట్టుకుంటుంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా, బీజేపీ పొత్తులో భాగంగా వాళ్ళు ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని అంతర్గత మీటింగులు ఉంటాయి. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు, వ్యూహాలు చర్చించుకోవడానికి ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. సో దానిలో భాగంగా నిన్న కూడా టీడీపీ అభ్యర్థులందరితో ఒక వర్క్షాప్ నిర్వహించింది. ప్రతి నియోజకవర్గ అభ్యర్థి వాళ్ళతో పాటు 4 మెంబర్లు, అంటే వాళ్ళు పొలిటికల్ మేనేజరు, అడ్మినిస్ట్రేషనల్ మేనేజరు, అలాగే సోషల్ మీడియా మేనేజరు, మీడియా మేనేజరు, వీళ్ళందరినీ పిలిపించి మొత్తం వాళ్ళకు వర్క్షాప్ నిర్వహించి ఒక చిన్న ట్రైనింగ్ లాగా ఇచ్చారు. ఎలా వర్కౌట్ చేయాలి, ఈ 50 రోజుల్లో ఏ విధంగా పనిచేయాలి, ఏం చేయాలి, ఎవరెవరిని ఎలా మేనేజ్ చేయాలనేది, పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్కి సంబంధించి, లీడర్స్ని ఐడెంటిఫై చేయడం, ఈ ఓవరాల్ వ్యవహారమే ట్రైనింగ్ ఇచ్చారు. యాక్చువల్లీ ఈ మీటింగు 1 గంటన్నర మొదలైన తర్వాత 1 గంటన్నర పాటు చంద్రబాబు గారు మాట్లాడినంతసేపు అందరినీ ఎలో చేశారు. ఆ తర్వాత చంద్రబాబు గారి స్పీచ్ అయిపోయిన తర్వాత మొబైల్స్ ఆపేయమన్నారు. అభ్యర్థులు ప్లస్ వాళ్ళతో ఉన్న టీం తప్ప మిగిలిన వాళ్ళు ఔటర్స్ అందరినీ వెళ్ళిపోమని చెప్పారు. కానీ ఔటర్స్ అందరూ చాలామంది వెళ్ళిపోయాక ఇక్కడ కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారు. ఆ అనుమానాస్పద వ్యక్తులు ఎవరా అని ఆరా తీస్తే ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్. సో ఆ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని వైసీపీ పెద్దలే పంపించారు అనేది ఒక ఆరోపణ. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకొని, బోండా ఉమా గారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, ఎందుకు మీరు రికార్డ్ చేస్తున్నారు, ఎందుకు మావి ఇంటర్నల్ వ్యూహాలు ఇవన్నీ కూడా మీకేం పని అని చెప్పి వాళ్ళని అడిగితే ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అదంతా చెప్పేశారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు, అక్కడ టీడీపీ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ జరిగినప్పుడు, ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కూడా ఇదే అనుమానం ఉంది. అంటే ప్రత్యర్థి పార్టీల కదలికలు, ప్రత్యర్థి పార్టీల యొక్క నాయకుల కదలికలు ఎన్నికల వ్యూహాల్లోకి తొంగి చూడడం కరెక్టేనా, అది ఏ రాజకీయ బుద్ధి అనేది ఒకసారి ఆలోచించాలి. అలాగే ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారం కూడా, ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారమే చూద్దాం. గత కొన్నాళ్ళుగా రాష్ట్రంలో అధికార పక్ష నాయకులు, అధికారులు ప్లస్ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది కూడా ప్రైవసీకి భంగం కలిగించడమే. సాక్షాత్తు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొత్తలో ఒక సంచలన ప్రెస్ మీట్ పెట్టి తన ఫోన్ను ఎవరు ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారు, ఏ సందర్భంలో ట్యాప్ చేశారని చెప్పుకొచ్చారు. అలాగే టీడీపీ నాయకులు చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని బయటపెట్టారు, ప్రాథమిక ఆధారాలు కూడా చెప్పారు. సో అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాల్లోకి తలదూర్చుతోంది అనేది వాస్తవం. ఎందుకు? వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లోకి, వాళ్ళ ప్రణాళికల్లోకి, వాళ్ళ వ్యూహాల్లోకి ఎందుకు తలదూర్చాలి? ఎప్పుడైనా పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ వ్యూహం ఏంటి అని ఎప్పుడు తెలుసుకోవాలంటే మనం అభద్రతతో ఉన్నప్పుడు, లేదా మనం భయంతో ఉన్నప్పుడు తెలుసుకోవాలి. మనలో ఒక అభద్రత, మనలో ఒక భయం ఉందనుకోండి, అప్పుడు వాళ్ళ వ్యూహాలు మనకు కావాలి, వాళ్ళ ప్రణాళిక మనకు కావాలి. మనం ధీమాగా ఉన్నామనుకోండి, మనం బటన్లు నొక్కుతున్నాం, మనం 4.5 లక్షల కోట్లు ప్రజలకు పంచిపెట్టాం, మనకు 175 సీట్లు వస్తాయి అనే ధీమా, కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తే ఏముంది, పక్క పార్టీ వాళ్ళు ఎంతమంది కలిస్తే ఏముంది, వాళ్ళలోకి తొంగి చూడాల్సిన అవసరం ఏముంది? సో అదే ఇక్కడ రాజకీయంగా ఆలోచించాల్సిన అంశం. ఖచ్చితంగా రాజకీయాల్లో కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. గతంలో అవి పుష్కలంగా ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పరస్పర వ్యతిరేకులుగా ఉన్నప్పుడు ఒకళ్ళ ప్రైవసీని ఒకళ్ళ ప్రైవసీ జోలికి ఒకళ్ళు వెళ్ళాల, ఒకళ్ళ వ్యక్తిగత వ్యవహారాల జోలికి ఒకళ్ళు వెళ్ళలేదు. ఏదో కొన్ని సందర్భాల్లో మాత్రమే నోరు జారి విమర్శించుకున్నారు తప్ప ఎప్పుడూ కూడా వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్ళాల. కాస్త ఆరోగ్యకరమైన వాతావరణమే ఉండేది వాళ్ళిద్దరి మధ్య. కానీ ఇప్పుడు మాత్రం అది లేదు. వ్యక్తిగత ద్వేషాలు, అంటే రాజకీయాల్లో కొన్ని పరిమితులు అనేది చెరిపేశారు. వాళ్ళు శత్రువులే, టీడీపీ వాళ్ళంటే వ్యక్తిగత శత్రువులు కూడా, నాట్ ఓన్లీ పొలిటికల్ శత్రువులు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా వాళ్ళంటే మనకు పడదు, వాళ్ళని ఏదైనా చేయొచ్చు, వాళ్ళ పర్సనల్ వ్యవహారాలు మనం లాగేయచ్చు, బయట పెట్టేయచ్చు, లేదా మనం దానికి తగ్గట్టు ప్లాన్స్ వేసుకోవచ్చు అనే రాజకీయం మొదలైంది. సో ఇది రాజకీయాలకు అంత మంచిది కాదు. రాజకీయమే, వ్యక్తిగత వ్యవహారం వ్యక్తిగతమే, కొన్ని సీక్రెట్లు, కొన్ని ప్రైవసీలు ఉంటాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్లోకి టీడీపీ వాళ్ళు ఎవరినైనా పంపిస్తే ఊరుకుంటారా? గోలగోలు చేస్తారు కదా. సో మరి వీళ్ళు పంపించడం ఏ విధంగా చూడాలనేది ఆలోచించాల్సిన వ్యవహారం.